మీ ద్వారా మరి మంత్రివర్యులు గారికి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. యనమల దివ్య గారు. మాట్లాడండి. అందరూ గృహాలే అంటున్నారు. హెల్త్ మంచి సబ్జెక్ట్. ఆవిడ ఇప్పుడు మాట్లాడబోయేది హెల్త్ మీద. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ రిక్వెస్ట్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ మంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రిక్వెస్ట్ వచ్చేసి తుని నియోజకవర్గంలో తుని టౌన్లో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ గురించి అధ్యక్ష. దాదాపు తుని టౌన్ చుట్టూతా ఒక 80 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా లేదు అధ్యక్ష. అలాగే మన ఈ నర్సింగ్ కాలేజ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇట్ క్యాటర్స్ టు రిక్వైర్మెంట్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ అధ్యక్ష. అలాగే మన ల్యాండ్ కూడా రెడీగా అవైలబుల్ ఉంది అధ్యక్ష దీని గురించి. అలాగే ఈ రోజుల్లో ఫ్యామిలీస్ అన్నీ కూడా మన ఫ్యామిలీలో ఒక్క డాక్టర్ అయినా ఉండాలనే ఒక విష్ ఉంది అధ్యక్ష. ఫ్యామిలీలందరికీ కూడా పిల్లలు మెడికల్లో ఎవరైతే బైపీసీ తీసుకుంటారో వాళ్ళకి ఒకవేళ డాక్టర్ సీట్ రాకపోతే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ నర్సింగ్ కాలేజ్ అధ్యక్ష. ఈ నర్సింగ్ కాలేజ్ లేకపోవడం మూలాన చాలామంది గర్ల్ డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు అధ్యక్ష. బైపీసీ తర్వాత నెక్స్ట్ డాక్టర్ ఒకటే వాళ్ళ ఫీల్డ్ అనుకుంటున్నారు. నెక్స్ట్ చుట్టుపక్కల ఏ కాలేజెస్ లేకపోవడం వలన, మెడికల్ సంబంధించిన ఏ కాలేజెస్ లేకపోవడం మూలాన వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు చదువు కూడా ఆపేస్తున్నారు అధ్యక్ష. సో అందుకే మంత్రి గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష, తునిలో ఒక గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అనేది ఏర్పరచాలని. అలాగే రేపు వచ్చేసి ఉమెన్స్ డే అధ్యక్ష. మన ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ఉమెన్ వెల్ఫేర్కే కాదు, వాళ్ళ డెవలప్మెంట్ అండ్ హెల్త్కి కూడా ఒక మెసేజ్ రేపు వెళ్ళాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే రెండో రిక్వెస్ట్ వచ్చేసి మన తుని ఏరియా హాస్పిటల్లో థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ అధ్యక్ష. ఈ తుని ఏరియా హాస్పిటల్కి మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కూడా ఉంది అధ్యక్ష. కానీ థైరాయిడ్ టెస్టింగ్ లేదు అధ్యక్ష. ఉమెన్కి ఒక థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలుసు అధ్యక్ష. ప్రతి డాక్టర్ ఏ ప్రాబ్లం, ఒక జుట్టు రాలిపోతుంది, ఒకటి బ్లడ్లో తగ్గుతుంది అంటే థైరాయిడ్ టెస్ట్ రాసేస్తాడు అధ్యక్ష. బట్ దేర్ ఇస్ నో థైరాయిడ్ టెస్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ఏరియా హాస్పిటల్ అధ్యక్ష. సో ఇట్ ఈస్ అ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కాబట్టి నేను థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా అడుగుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. విష్ణుకుమార్ రావు గారు, మీ సబ్జెక్ట్ ఏంటండి? హెల్త్ కూడా ఉందా? టైం చెప్పండి అధ్యక్ష. టైం 10 నిమిషాల లోపు. 10 నిమిషాలు అంటే ఎట్లా సార్? 10 నిమిషాల లోపు అంటున్నా. నీది ఇచ్చేస్తా అధ్యక్ష. మీరు కొంచెం సమయం నాకు ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చినందుకు కూడా సంతోషం, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఇప్పుడు డిమాండ్స్లో మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే పయ్యావుల కేశవులు గారు, ఆరోగ్య శాఖకి 19,264 కోట్లు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఆరోగ్య శాఖకి కేటాయించినప్పటికీ కూడా చాలామందికి ఇదివరకు ప్రభుత్వమే సైట్లకి